నమస్కారం. NM7 టీవీ న్యూస్‌కి స్వాగతం. వనపర్తి జిల్లాలో విద్యా సంస్థలు ప్రారంభమైనప్పటికీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు సమర్థ్య పరీక్షలకు ముందుకు రావట్లేదు. జిల్లాలో 160 పాఠశాల బస్సులు ఉన్నాయి. ఇప్పటి వరకు 111 పాఠశాల బస్సులు మాత్రమే సామర్థ్య పరీక్షలను నిర్వహించాము. ఇంకా 49 పాఠశాల బస్సులు మిగిలి ఉన్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, అందులో భాగంగా వనపర్తి జిల్లాలో ఒక పాఠశాల బస్సును సీజ్ చేయడం జరిగిందని, రాష్ట్రంలో చాలా చోట్ల పాఠశాల బస్సులు బోల్తా పడడం, బ్రేక్లో ఫెయిల్ కావడం, స్టీరింగ్ విరిగిపోవడం వంటి సంఘటనలు ఎన్నో చూసాం. ఈ విద్యా సంవత్సరం అయినా జిల్లాలోని పాఠశాల యాజమాన్యాలు పాఠశాల బస్సులపై నిర్లక్ష్యం చేయకుండా త్వరగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని, నిబంధనలు అతిక్రమించి పాఠశాల బస్సులను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారిని మానస హెచ్చరించారు. ఈటీఓ వనపర్తి మానస మాట్లాడుతున్నాను. ఇవాళ మీ ముందుకు వచ్చిన ముఖ్య అంశం ఏమంటే స్కూల్ బస్సెస్ యొక్క సామర్థ్యాన్ని సంబంధించిన విషయంగా మేము మీ ముందుకు వచ్చాము. ఫిట్నెస్ అనేది ఒక బస్కి ఎంతో ఇంపార్టెంట్. మెయిన్గా చిన్నపిల్లల్ని ఎక్కించుకునే బస్సులకి కంపల్సరీగా ఫిట్నెస్ అనేది ఉండాలి. నేను స్కూల్ యాజమాన్యాన్ని కోరేది ఒకటే, కంపల్సరీగా ఫిట్నెస్ అనేది చేయించుకోండి. ఆ తర్వాతే పిల్లల్ని ఎక్కించుకోవడం కానీ దింపడం కానీ మీరు చేయండి. నిన్నటి నుండి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది టోటల్ తెలంగాణ స్టేట్లో మనకి రన్ అవుతూ ఉంది. నిన్న ఒక 50 బస్సులు పైగా సీజ్ చేయడం జరిగింది. ఇవాళ కూడా ఒక 70 బస్సులు పైగా మనకి సీజ్ చేయడం జరిగింది టోటల్ తెలంగాణ వైడ్లో. ఈ వనపర్తిలో మనకి 160 స్కూల్ బస్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఫిట్నెస్ జరిగినవి 111 బస్సులు మాత్రమే. ఇంకా 49 బస్సులు ఫిట్నెస్కి రాకుండా తిరుగుతున్నాయని తెలిసింది. ఆ మ్యాటర్లోనే నిన్న జరిగిన స్పెషల్ డ్రైవ్లో ఒక బస్ని సీజ్ చేయడం జరిగింది. నేను కోరుకునేది ఏంటంటే పిల్లల భవిష్యత్తుతో పాటు పిల్లల ప్రాణాలు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు కంపల్సరీగా ఫిట్నెస్ చేయించుకొని మాత్రమే బయటకు అనేది రండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. మెయిన్గా ఫిట్నెస్ సంబంధించి ఒక బస్కి ఏమేమి ఉండాలి అనేది చూసుకుంటే ప్రధానంగా 3 వైపులా స్కూల్ యొక్క పేరు ఉండాలి హైలైటెడ్లో. ఎల్లో కలర్ కంపల్సరీ బస్ మొత్తం ఎల్లో కలర్లోనే ఉండాలి. ఒక లోగో, పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్టుగా ఉండే ఒక లోగో ఫ్రంట్లో అండ్ బ్యాక్ ఎండ్లో ఉండాలి. రిఫ్లెక్టర్స్ సైడ్ అండ్ బ్యాక్ ఎండ్లో రెడ్ రిఫ్లెక్టర్ అనేది ఉండాలి. ఎందుకంటే మనము చీకటి పడినప్పుడు ఎప్పుడైనా కూడా ఆ రెడ్ రిఫ్లెక్టర్ వచ్చినప్పుడు హైలైట్ అవుతుంది ముందు మనకు ఒక బస్సు ఉంది అనేది. అండ్ బ్రేక్ లైట్స్ ఇంపార్టెంట్ అండి. సైడ్ ఇండికేటర్స్ కంపల్సరీ, దే హ్యావ్ టు వర్క్. ఇంకొకటి మనకి సైడ్ మిర్రర్స్, డ్రైవర్కి కనిపించేటట్టుగా సైడ్ మిర్రర్స్ అనేవి ఉండాలి. ఎటువైపు వాహనం వస్తున్నా కూడా తనకి తెలియాలి ముందుగా. అండ్ లోపల కూడా ఒక కాన్కేవ్ మిర్రర్ అనేది ఉండాలి. సో దట్ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా పొజిషన్లో ఉన్నారు అనే విషయం డ్రైవర్కి తెలుస్తూ ఉండాలి. కాబట్టి డ్రైవర్ ఫోన్ నెంబర్ అండ్ హెల్పర్ ఈజ్ కంపల్సరీ. పిల్లల్ని ఎక్కించుకోవడానికైనా దింపడానికైనా ఒక హెల్పర్ కంపల్సరీగా ఉండాలి. ఫుట్ బోర్డ్ అనేది ఉండాలి. చిన్నపిల్లలు ఎక్కడానికి కింద ఒకటి మూమెంటబుల్ ఫుట్ బోర్డ్ అనేది ఉండాలి. అండ్ ముఖ్యంగా అత్యవసర ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది బస్కి కంపల్సరీగా ఉండాలి. అది ఒకవేళ బ్రేక్ చేసే పద్ధతి ఉంటే కనుక హ్యామర్ కంపల్సరీగా ఉండాలి దానికి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇవి 2 కూడా కంపల్సరీగా ఉండాల్సిన విషయాలు. బ్రేక్ వేసినప్పుడు వెనక తెలియడానికి బ్రేక్ లైట్స్ కంపల్సరీగా వర్కింగ్ కండిషన్లో ఉండాలి. నార్మల్గా ఒక బస్కి ఉండాల్సిన బ్రేకింగ్ సిస్టమ్ కానివ్వండి, సెల్ఫ్ తీసుకునేది కానీ అన్నీ కంప్లీట్గా పనిచేస్తూ ఉండాలి. వీలైతే అంత తొందరగా మన ఆఫీస్కి వచ్చేసి ఫిట్నెస్ చేయించుకోవాలని కోరుతున్నాము. లేదంటే ఫిట్నెస్ లేని బండ్లను ఖచ్చితంగా సీజ్ చేయడానికి మేము ఎలాంటి వెనక్కి వెళ్ళడం మాత్రం జరగదు. ఇది అందరికీ మీ స్కూల్ ప్రతి యాజమాన్యానికి నేను కోరుకునేది. థ్యాంక్ యూ.